నవంబర్ 5వ తారీఖు పౌర్ణమి బుధవారము కార్తీక పౌర్ణమి చాలా విశేషమైనటువంటి రోజు. మీరైనా నేనైనా మానవ జన్మ ఎత్తాము అంటే ఖచ్చితంగా కర్మ ప్రభావం ఉండడం వలనే జన్మిస్తాము. జాతక దోషాలు కూడా కర్మ దోషం వలనే వస్తుంటాయి. ఇలాంటి కార్తీక పౌర్ణమి లాంటి పుణ్య తిథుల్లో ఎవరైనా దీపదానము చేసినా, సాలగ్రామ దానం చేసినా, కేవలం దీపం వెలిగించిన ఆవు నేతితో, లేకపోతే శివుడికి బిల్వదళాలతో పూజించిన, భస్మాభిషేకం చేసిన, అన్నదానము చేసిన, శివనామస్మరణ చేసిన, విష్ణుమూర్తి యొక్క దర్శనం చేసుకున్న కార్తీక పౌర్ణమి లాంటి తిథినాడు చేయడం వల్ల విశేషమైన పుణ్యం లభిస్తుంది. కర్మ అంతా కూడా తొలగిపోతూ ఉంటుంది. మేజర్ గా చెప్పాలి అంటే వృషభ రాశి, సింహరాశి, తులారాశి, ధనస్సు రాశి, కుంభరాశి వాళ్ళకి గురు బలము అనేటువంటిది లేదు. మకర, కుంభ, మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని కర్మదోషం నడుస్తోంది. అదేవిధంగా ధనస్సు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తోంది. సింహరాశి వాళ్ళకి అష్టమ శని ప్రారంభమైంది. మిథున రాశి వాళ్ళకి కంటక శని నడుస్తోంది. అనేక